Audio Jungle. కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో గురువారం రోజు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన మరియు ప్రజల నుండి సలహాలు సూచనలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అబ్దుల్ రహీం, గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, ఉప సర్పంచ్ రేపని శ్రీనివాసులు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొనడం జరిగింది. సంవత్సరాల 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయ్యింది. ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ సభ ద్వారా మరియు గ్రామ సభ మేము మా యొక్క ఉద్యోగస్తులందరూ మీకు తెలియజేయడానికి సభ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రత్యేక గ్రామ సభ. అందరికీ నమస్కారం. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, వరుసల విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మీ మద్దతు ప్రకటించాం. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాల మీద కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహిళా సంఘాలకు మరియు గ్రామ ప్రజలకు మరియు పారిశ్రామిక